ఫ్రెండ్స్ ఇప్పుడు జనాలందరికీ ఎవరికి ఎంత కావాలంటే అంత ఫుడ్, ఎంత ప్లేస్ కావాలంటే అంత ప్లేస్, అంటే ఏది కావాలంటే అది అద్భుతమైన లగ్జరీ లైఫ్ అందరికి ఫ్రీగా దొరికితే ఎట్టుంటది? ఈ డౌట్ మీకు కూడా ఎప్పుడన్నా వచ్చిందా? చాలా మటుకు అందరికి వస్తుంది. సో బొక్క మనకే ఇట్టని డౌట్ వచ్చినప్పుడు ఇంకా సైంటిస్టులు కాకుండా ఎలా ఉంటది? ఏమందవయ్యా అలా ఉంటే అంతా బానే ఉంటది కదా, ఇందులో సైంటిస్టులు ఎందుకంటే ఏమో ఎవరికి తెలుసు, అలా ఉంటే ఏదైనా అవ్వచ్చు. అయితే అలా అసలు ఏమవుతుంది? ఈ డౌట్ సైంటిస్టులకు గట్టిగా వచ్చింది. దానికోసం ఇప్పుడు మనుషులందరికీ అద్భుతమైన లైఫ్ రీసెర్చ్లు అన్ని ఫ్రీగా ఇచ్చేసి ఎలా కావాలంటే అలా బతికే ఛాన్సులు ఇచ్చే అంత సీన్ ఎవరికి లేదు కదా. సో సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ చేయలేదు, అంటే మనుషుల మీద చేయలేదు. ఏముంది మనుషుల మీద ఇంకా ఎక్స్పెరిమెంట్ చెయ్యలేము అని తెలిసిన నెక్స్ట్ మినిట్ వీళ్ళకి వెలిగే ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఎలకలు. ఎక్స్పెరిమెంట్ అనగానే బొగలో ఒకటి డింగ్ అని వచ్చేస్తుంది ఎలకని. అసలు మనుషులు ఎలకల మీద చేస్తున్న అఘాయిత్యాలకి అవి ఏదో ఒకటి తిరిగి చేసేస్తాయి చూడండి. లేదు ఇలాంటిది ఏమైనా చెయ్యాలని అనిపిస్తే ముందు కోళ్లు చేస్తాయి. సరేలేండి, ప్రస్తుతానికి సైంటిస్టులు అయితే ఈ సిచ్యువేషన్ ని ఎలకల్లో ప్రొవైడ్ చేద్దాం, అప్పుడు వాటి బిహేవియర్, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎలా చేంజ్ అవుతుంది చెక్ చేద్దామని 1972లో జాన్ అనే ఒక వ్యక్తి ఒక అద్భుతమైన ప్లేస్ ని కట్టాడు. అంటే అది ఒక పెద్ద ఎన్విరాన్మెంట్, ఎలకలకి స్వర్గం లాంటిది. కనీసం దాదాపు అందులో 3000 ఎలకలు కల్కి కాంప్లెక్స్ లో బతుకుతున్నట్టు హ్యాపీగా లగ్జరియస్ లైఫ్ బతకొచ్చు. మంచి ఫుడ్, ఫుల్ గా నీళ్లు, అద్భుతమైన టెంపరేచర్ కంట్రోల్, అంటే ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటది. ఇలాంటి ఎన్విరాన్మెంట్ అంతా తయారు చేసి ముందుగా ఒక 8 ఎలకలను తీసుకున్నది. 4 మగవి 4 ఆడవి. స్టార్ట్ అయ్యావు కానీ ముందైతే ఎలకలన్నీ దేనికది మంచి ప్లేసులు ఎత్తుక్కున్నాయి. అంతా ప్లేసులు గా డివైడ్ చేసేసారు. ఎవరికి నచ్చిన ప్లేస్, ఎవరికి నచ్చిన రూమ్ ఎత్తుక్కొని మంచిగా లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేసేసాయి. పొద్దున్నే లేకడం, ఫుడ్ కోసం ఎత్తడం, ఆఫీసు ప్రెజర్ ఇవన్నీ ఏమీ లేవు. బెడ్ మేంచి లేచి బెల్లు కొట్టగానే ఫుడ్ తీసుకొచ్చి సర్వ్ చేసేస్తారు. సో ప్రస్తుతానికి వాళ్ళకి దేనికోసం బాధ లేదు. దాంతో ఎలకలన్నీ కలిసి ఇంకా ఒకే పనిలో పడిపోయాయి. ఏముంది, పిల్లల్ని కండం. ఇంకా కంటనే ఉన్నాయి పిల్లల్ని, అసలు చేయడానికే పని ఏం లేదు వీళ్ళకి. ఇంకా అన్నీ ఉన్నాయి. పొద్దున్నే తినడం, నైట్ అవగానే ఇంకా నెక్స్ట్ రోజు పిల్లల్ని కండం. ఈ దెబ్బ కొన్ని రోజుల్లోనే 600 మంది పిల్లల్ని కనేసాయి ఈ ఎలకలు కలిసి. ఇలా టైం గడుస్తూ పోయింది. ఎలకలకి ఏం పని లేదు, అసలు ఏం చేయాలో తెలియట్లా. ఇంకా ఉండే కొద్దీ పనేం లేక ఏం చేయాలో తెలియక ఒక్కోటి తన్నుకోవడం, తిట్టుకోవడం, ఒక్కోవడం స్టార్ట్ చేసేసాయి. టయానికి ఫుడ్ ఉంటది, వాటర్ ఉంటది, ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ బానే ఉంది. కానీ వాళ్ళు దేనికి తన్నుకుంటున్నారో, ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు, పెచ్చగా కొట్టుకుంటా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎలకలకు పిల్లలు ఉన్నాయి కదా, ఈ ఉన్న పిల్లల్ని సరిగ్గా చూడడం మానేసి మళ్ళీ కొత్త పిల్లల కండం మొదలుపెట్టి. అయితే ఏమైందో లాస్ట్ క్లైమాక్స్ లో అసలు ఏమైందంటే, లాస్ట్ గా ఈ వదిలిన 8 ఎలకలు కలిసి 2200 దాకా వీటి పాపులేషన్ తీసుకుని వెళ్ళిపోయాయి. అన్ని ఎలకలు అయిపోయాయంట దాని లోపల. ఇప్పుడు పెద్ద విలేజ్ కట్టుకుని అన్ని ప్రశాంతంగా బతుకుతాయి కదా అంటే అంత లేదు. ఇంకా నుంచి అక్కడ ఉన్న ఎలకలకి ప్రతి దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. తినడానికి, తాగడానికి, లాస్ట్ గా పిల్లలు కనడానికి కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు. పుట్టిన ఎలకలు కూడా అలా చనిపోతూనే ఉన్నాయి, ఎందుకంటే వాటిని చూసుకునే ఇంట్రెస్ట్ కూడా దేనికి లేదు. ఇంకా అక్కడతో ఎక్స్పెరిమెంట్ ఆపేసేది. అంటే లాస్ట్ కి అదే అయింది. ఇంకా ఆ ఎలకలకి ఇంకా అసలు ఏ విషయం మీద ఇంట్రెస్ట్ లేదు. ఉన్న చోట్ల ఉన్నట్టే అన్ని పోతా ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా ఏం కంటిన్యూ అవ్వట్లే, ఏమి జరగట్లేదు అబ్జర్వ్ చేయడానికి కూడా. జీవితం మీద వాటి విరక్తి పుట్టి కనీసం సన్యాసం తీసుకుందామన్నా వాళ్ళ దగ్గర హిమాలయాస్ లేవుగా. మనుషులకి ఇలాంటి ఛాన్స్ వస్తే ఏమైద్దో చెప్పండి. మేబీ బిగ్ బాస్ హౌస్ అయిద్దాం. మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. అయితే ఇప్పుడు మనం క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. తెలుసు నాకు కూడా తెలుసు. మన సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ తో పాటు కప్పును కూడా పట్టేశాడు. అయితే ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడలా. ఆస్ట్రేలియా వాళ్ళు బాల్ ట్యాంపరింగ్ చేశారు, అప్పుడు గుర్తుంది కదా. అదేనండి, శాండ్ పేపర్ పంచర్ అయినప్పుడు ట్యూబ్ కి టపా పెట్టి గీకుతాం కదా, అది తీసుకొచ్చి ఆస్ట్రేలియా వాళ్ళు బాల్ కి టపా గీకేసి ఎవడో చూడకుండా దాన్నే ప్యాంట్లు వేసి దాచి పెట్టేసుకున్నారు. అయితే నిజం చెప్పాలంటే ఈ జరిగిందంతా అసలు ఎవడో చూడకూడదంట. అదే విధంగా బాల్ ట్యాంపరింగ్, బాల్ వద్దడం ఇవన్నీ చేస్తున్నారు కదా, నిజానికి అసలు ఎవడో చూసి ఉండకూడదంట. చూడకుండా ఇంకా చేసుకోండి అయ్యా, బాల్ కాకపోతే బ్యాట్ కూడా గీక్కోండి అని చెప్పి వదిలేయాలా అంటే అలా కాదు. మామూలుగా ఈ బాల్ ట్యాంపరింగ్ చేశారు కదా, అది ఎప్పుడు ఓవర్స్ మధ్యలో ఒక బాల్ వేసాడు, అబ్బాయి బాల్ తిరగట్లేదు సరిగ్గా అని చెప్పి మళ్ళీ పేపర్ తీసి తపా గీకేసి సెకండ్ బాల్ వేసేయడం, ఇట్లా ఎట్టబడితే అట్ట చేయడం కాదు. ఒక ఓవర్ 6 బాల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మధ్యలో ఉండే గ్యాప్ లో అలా చేసేది. ఒక ఓవర్ కి ఇంకో ఓవర్ మధ్య గ్యాప్ లో. ఎందుకంటే ఈ మధ్య టైంలో ఎవరు వీడియో షూటింగ్ చేయరు. ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే అంతా రికార్డ్ చేస్తారు కదా, వాళ్ళు గ్రౌండ్ లో కెమెరాలు పెట్టి ప్లేయర్స్ ని ఈ టైంలో రికార్డ్ చేయరు. ఇప్పుడంటే ఎప్పుడు పడితే అప్పుడు జూమ్ చేసి మొత్తం చూస్తా ఉంటారు, కానీ అప్పుడు లేదు. ఈ టైంలో ఎందుకంటే యాడ్స్ వస్తూ ఉంటాయి, అవసరం ఉండదు వాళ్ళకి. ప్రొడక్షన్ వాళ్ళు ఓన్లీ యాడ్లు మాత్రం వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు యాడ్లు వేసుకునే పనిలోనే బిజీ అయ్యి ఉంటారు. కాకపోతే ఆ రోజు మ్యాచ్ లో ఏమైందంటే, ఫ్యానీ డెవిలియర్స్ అని సౌత్ ఆఫ్రికాకి చెందిన ఒక ప్లేయర్ ఉన్నాడు. అంతకుముందు ప్లేయర్ లేండి, ఆ టైంలో కామెంటరీ చేస్తూ ఉన్నాడు రిటైర్మెంట్ ఇచ్చేసి. ఇతను ఏం చేశాడు, చూడండి మీ అందరికి ఇప్పుడు ఒక మ్యాజిక్ చూపిస్తా మ్యాజిక్ అని చెప్పి ప్రొడక్షన్ వాళ్ళతో, ఆ షూటింగ్ చేసే వాళ్ళ టీం మొత్తంతో, మీరు అలా గ్రౌండ్ లో పెట్టి ప్లేయర్స్ ని రికార్డ్ చేస్తూనే ఉండండి, యాడ్స్ వచ్చినా పర్లేదు అక్కడ యాడ్స్ చేసుకోండి, ఇక్కడ మాత్రం రికార్డ్ చేస్తూ ఉండండి, మీ అందరికి ఇప్పుడు ఒక మ్యాజిక్ చూపిస్తాను అని పిచ్ లో ఉన్న ప్లేయర్స్ మొత్తాన్ని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా రికార్డ్ చేస్తూ ఉన్నారు. అప్పుడే ఒక కెమెరా వాడు జూమ్ చేసి ఒక ప్లేయర్ చూపిస్తా ఉన్నాడు. ఆడేమో మాటి ప్యాంట్ లో చేయాడతాడు, జోబులో చేయాడతాడు, కాసేపటికి బౌలర్ వచ్చి మళ్ళీ ఇడి ప్యాంట్ లో చేయి పెడుతున్నాడు, ఏదో తెస్తా ఉన్నారు, గీకతా ఉన్నారు. ఇంక ఇదంతా సరిగ్గా రికార్డ్ చేసి చెక్ చేస్తే అప్పుడు అర్థమైంది వీళ్ళు శాండ్ పేపర్ తో బాల్ ని గీకతున్నారా అని. అయితే ఇప్పుడు ఆ ప్లేయర్, మాజీ ప్లేయర్ ఉన్నారు కదా, అతనికి ఏం గద్దకల్లు వేసుకొని చూడలేడు కదా, అంత దూరంగా ఉంటాడు గ్రౌండ్ బయట ఎక్కడో. ఆడెవడో ప్యాంట్ లో చెయ్యేసి బాల్ కి మాటి ఉదుతున్నాడని ఎవరికి తెలిసిద్ది. సో అతనికి ముందే తెలిసి ఉంటే
ఉంటేనే అదిగో ఎవడో అట్లా చేస్తున్నాడు రికార్డ్ చేయండి అప్పుడు మ్యాజిక్ కనిపించిద్ది అని చెప్పి ఉండాలి. సో దానికి అర్థం క్లియర్ గా వీళ్ళు ఎప్పటి నుంచో ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నారని. మీకు ఎట్టా తెలిసిందయ్యా ఇదని అతను అడిగితే అంతకుముందు యాషెస్ గేమ్స్ ఉంటాయి కదా, టెస్ట్ సిరీస్ జరుగుతూ ఉంటాయి ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్ కి మధ్యలో. ఆస్ట్రేలియా వాళ్ళు బౌలింగ్ వేసేటప్పుడు నార్మల్ బ్యాటింగ్ పిచ్ మీదే దమ దిగిపోతా ఉంది బాల్, ఇటేస్తే అటు పెడితే ఇటు అటు అని. ఇంగ్లాండ్ వాళ్ళు బౌలింగ్ వేస్తుంటే అసలు తిరగట్లేదు. సో అతనికి ఏం అర్థం కాల ఆ రోజు చూసినప్పుడు ఎందుకు ఇలా అవుతుంది. దాంతో ఇతనికి ఇంకా డౌట్ వచ్చేసింది ఈ మ్యాచ్ లో. అయితే గీతే ఓవర్స్ మధ్యలో పిచ్ అంతా పిచ్ చేయాలి, అది జాగ్రత్త కాబట్టి వీళ్ళు ఇంకేదో చేస్తూ ఉండాలని. సో అతను ఈ విధంగా చేయడం వల్ల అది బయటపడింది. మహానుభావులు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారేమో మరి. దీని గురించి మీరేమంటారు కామెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఏరోప్లేన్ ఎక్కారా? నేను ఎప్పుడు ఎక్కలేదు. అది గాల్లోంచి పోతున్నప్పుడు మేడ మీద నుంచి కప్పలా చూడటం తప్ప పెద్దగా ఐడియా కూడా లేదు. అయితే మీరు ఎప్పుడైనా ఎక్కుంటే మేబీ ఇలాంటి చాక్లెట్ ఏమైనా తినుంటారు. ఇది ఏం చాక్లెట్ అనుకున్నారు? చింతపండు చాక్లెట్. ఇది మిల్లీ బ్రాండ్ వాళ్ళ చింతపండు చాక్లెట్. అయితే దీని వెనకాల ఒక మంచి స్టోరీ ఉంది. పంజాబ్ లోని ఒక చిన్న విలేజ్ లో అజయ్ సందీప్ అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు కూడా అందరిలాగే సూళ్ళు ఎగ్గొట్టేసి చెట్టు కింద కూర్చొని బిజినెస్ చేయాలి మనం అని చెప్పి గోల ఐడియాలు వేసుకుంటూ ఉండేవాళ్ళు. కాకపోతే వీళ్ళకి కొంచెం గట్టిగానే ఎక్కువ ఉండేది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఏం తెలియదు వాళ్ళకి కూడా. అయితే వీళ్ళ ఫ్రెండ్ ఎప్పుడు చాక్లెట్లు తయారు చేసి వీళ్ళకి ఇస్తూ ఉండే తినడా అని చెప్పి ఇంట్లోనే తయారు చేసి అలా వాళ్ళ చాక్లెట్లు తీసుకొని చెట్టు కింద కూర్చొని మింగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చింది. అదే రోజు చాక్లెట్లు మింగడమేనా, వీటిని అమ్ముదామని చెప్పి ఐడియా వచ్చింది. అయితే వీటిని తయారు చేసిన వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఏలండి. ఆవిడ చింతకాయలను యూజ్ చేసి తయారు చేసేది. బాగా పండిపోయినవి. ముందుగా అయితే కొన్ని తయారు చేసుకొని ఆ షాపులు ఈ షాపులో చిన్న మార్కెటింగ్ లాగా ఏదో చేసుకొని అమ్ముకుంటూ ఉన్నారు. అయితే అప్పుడే ఒక రోజు ఒక ఆయన వచ్చి స్పీడ్ గా బాబు ప్లేన్ వెళ్ళిపోతుంది మళ్ళీ ఎగిరిపోయిద్దేమో తొందరగా చింతపండు చాక్లెట్లు ఇవ్వండి, నేను పావాలని చెప్పి గోల చేస్తున్నాడు. దానికి వీళ్ళేమో ఇంత హడావుడి పడి వీటిని మింగడం ఎందుకయ్యా, మీరు ఏరోప్లేన్ ఎక్కాక మళ్ళీ తిరిగి ఇటే వస్తారు కదా, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు తీసుకొని తినొచ్చు కదా అంటే దానికి అతను ఏమన్నాడంటే ఆ చాక్లెట్లు కానీ తింటే ఫ్లైట్ లో ఎక్కినప్పుడు అంటే గాల్లో ఉన్నప్పుడు కడుపులో చాలా గడబిడ అవుతా ఉంటది కదా, చాలా మందికి సిక్నెస్ వచ్చింది, ఏ సిక్నెస్ అని ఏదో అంటారు. అయితే వీళ్ళ ఈ చింతపండు చాక్లెట్లు తినడం వల్ల తగ్గిపోయిద్దంట. నిజానికి చింతకాయల్లో టాలెంట్ ఉంటదిలేండి. దాంతో అన్నదమ్ములు ఇంకా దీనిలో ఇంత టాలెంట్ ఉండని విషయం మాకు తెలియదే, ఇంకా మనం ఈ బడ్డీ కొట్లో కిల్లి కొట్లో చింతపండు చాక్లెట్ అమ్మితే పని కాదు, ఇంత తెలిసాక కూడా డెవలప్ అవ్వకపోతే దరిద్రంగా ఉంటదని చెప్పి డైరెక్ట్ గా ఏరోప్లేన్ కంపెనీస్ ఎయిర్లైన్స్ ఉంటాయి కదా వాళ్ళందరిని అడగడం, ప్రతి ఒక్క దగ్గర పోవడం, చింతపండు చాక్లెట్ నోట్లు వేయడం, ఇది తింటే అదిరిపోయిద్ది, అసలు గాలిలో సిక్నెస్ ఏ ఉండదు, కొడుకోండయా మీ కస్టమర్స్ కి హెల్ప్ అవుతుంది అని అడగడం, అందరి చుట్టూ తేవడం మొదలు పెట్టేది. అయితే లాస్ట్ కి జెట్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఈ డీల్ ఒప్పుకున్నది. ముందు కొన్ని చాక్లెట్ తెప్పించారు, టెస్ట్ చేశారు, కస్టమర్స్ అంతా సూపర్ ఉంది, నిజంగా బాగుంది, గాలిలో తింటే బాగుంది అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వీళ్ళు ఇంకా సప్లై చేయడం స్టార్ట్ చేసేది జెట్ ఎయిర్లైన్స్ వాళ్ళకి. అంతా బాగానే నడుస్తూ ఉంది. అయితే ఈ అన్నదమ్ములు మహానుభావులు మామూలు అదృష్టవంతులు కాదు, ఏదో మహోజ్జాతకుల్లా ఉన్నారు. ఎందుకంటే ఏమైందంటే ఈ జెట్ ఎయిర్లైన్స్ లో చాక్లెట్ పంచుతూ ఉన్నారు, ఆకాశంలో అందరు తింటూ ఉన్నారు. అయితే అందులో ట్రావెల్ చేస్తున్న ఒక కెనడా ఆయన, బాబు ఏరోప్లేన్ లో ఎగడం నా వల్ల కావట్లేదు, అడుపులో తిప్పేస్తున్నాను, దించేయండి, ఆ మూలకైనా ఆపండి, గాల్లోంచే దూకేస్తాను కావాలంటే అని గోల్ చేయడం మొదలు పెట్టాడు. దాంతో అందరూ అతను పట్టుకుని బలవంతంగా చాక్లెట్లు గొంతులో పడేసేది. అతను ఆ చాక్లెట్లు మింగి నవ్వులుతా ఉంటే ఏ సిక్నెస్ ఫుల్ గా తగ్గేసింది. అతనికి భలే అనిపించిందంట. ప్రశాంతంగా అనిపించేటప్పటికి ఏముందో చాక్లెట్ లో ఎవడో అమ్ముతుందని చెప్పి వీళ్ళిద్దరు డీటెయిల్స్ తీసుకొని ఈ చాక్లెట్లు సూపర్ గా ఉన్నాయి, మీకు పెద్ద డీల్స్ ఇస్తాను, కెనడా మొత్తం అమ్మి పెడతాను, బస్తాలు అన్ని కెనడాకి పంపించేయండి అని చెప్పి డీల్ చేసుకుని ఇంకా బేభత్సంగా వేరే దేశానికి కూడా కెనడా మొత్తం అమ్మడం మొదలు పెట్టారు. వాళ్ళు కూడా బాగా తినడం మొదలు పెట్టారు. అసలు సేల్స్ మామూలుగా పెరగలేదు. దాంతో వీళ్ళకి ఐడియా వచ్చింది, కెనడా వాళ్ళే కొంటే ఇంకా మిగతా దేశాల వాళ్ళు కూడా ఉంటారు కదా అని. ఇంకా చూసుకోండి సౌత్ ఆఫ్రికాకి, దుబాయ్ కి, సౌదీ అరేబియా మొత్తానికి, ఫ్రాన్స్ కి, ఏవేవో దేశాలన్నిటికీ కుప్పలుగా అమ్ముతా $1 మిలియన్ సంపాదించడం మొదలు పెట్టేది. ఏందో రోజు చెట్టు కింద కూర్చొని గేదె తిన్నట్టు తింటా ఉండడం తప్ప ఎప్పుడు ఇట్లాంటి అమ్ముదామని ఐడియా రాలేదు. మీకేమైనా వచ్చాయా కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్ మీకు కారు రేసులు తెలుసు కదా, ఒక్కొక్కటి దుమ్ము లేపుకుంటూ మామూలు స్పీడ్ లో వెళ్ళవు. పాపం లోపల కూర్చున్న డ్రైవర్ కూడా చాలా కష్టాలు పడుతూ ఎంతో ప్రెజర్ లో బండి నడుపుతూ ఉంటారు. ఇక్కడ మీకు కారు కనిపిస్తుంది, కారులో మనుషులు కూర్చోడానికి ప్లేస్ లేదు. మనుషులు అంటే సైడ్ లో కూర్చునే వాళ్ళు కాదు, డ్రైవర్ కూడా ప్లేస్ లేదు. అసలు సీటే ఉండదు చెప్పాలంటే. ఎవడో డ్రైవర్ కష్టాలు పడుతున్నానని చెప్పి తీసేసినట్టున్నది. మరి ఏంటో డ్రైవర్ వెనకాల నుంచి దోసుకుంటా పోవాలా కారు రేసులో అంటే కాదు. అసలు మనిషితో పనే ఉంది, లేకపోతే మనం ఎంత అడ్వాన్స్ అయ్యాం, అన్ని మనమే చేసుకోవాలా ఏంది? ఒక్క ఉద్యోగాలే ఓడబీకేసి ఏఐలే అన్ని పనులు చేసుకుంటున్నాయి. అలాంటిది అంతా అప్డేట్ అయ్యాక కారు రేసులో మనుషులేంది ఏఐలే నడుపుతున్నాయి. మీరు కరెక్ట్ గానే ఉన్నారు. ఇక్కడ మీకు కారు కనిపిస్తుంది, ఇది మొత్తం ఏఐ కాదు. ప్రపంచంలో మొట్టమొదటిసారి స్టార్ట్ చేశారు మనుషులే లేకుండా ఏఐ స్పోర్ట్ అన్నమాట. ఒక మనిషి ఇంకో మనిషితో పోటీ పడ్డ రోజులు చచ్చిపోయి ఇప్పుడు ఒక ఏఐ మిషన్ ఇంకో ఏఐ మిషన్ తో పోటీ పడబోతుంది. 4 రోజులు పోతే ఏఐ మిషన్లు అన్ని వచ్చి మనుషులు డంప్ యార్డ్ లో పడేస్తాయి. అటానమస్ రేసింగ్ లీగ్ అని చెప్పి దుబాయ్ లో జరుగుతుంది. మామూలుగా ఇదేదో ఉత్తగా నెమ్మదిగా పోయిద్దని అనుకోమాకండి. 300 కిలోమీటర్/h స్పీడ్ తో వెళ్తుంటాయి ఇవి ట్రాక్ మీద. మామూలుగా అయితే వీటిని నడపాలంటే ట్రైన్
ట్రైన్డ్ రేసర్స్, రేసింగ్ ప్రపంచంలో పాపులర్ అయిన ప్లేయర్లు చాలా మంది ఉంటారు. వీళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు అంతా టెక్నికల్ గా పాపులర్ అయిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వాళ్ళు ప్రోగ్రామ్స్ తయారు చేసి ఏఐని స్టార్ట్ చేసి వాళ్ళు ఎంత బాగా రన్ చేయగలుగుతారో ప్రోగ్రామ్, ఈ ఏఐ మిషన్ కూడా అంత బాగా రన్ అవుతూ వాళ్ళే ఫస్ట్ వస్తారు. సో ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ బిర్యానీ తింటూ దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఆపరేట్ చేయడం అంటే మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఉండి దాన్ని ఆపరేట్ చేయడం అలా ఏముండదు. ఒక్కసారి ఆ బండి స్టార్ట్ అయిపోయాక ఇంకెవరు దాన్ని చేసేది ఏముండదు. ఆటోమేటిక్ గా బండే ఆ ఏఐ దాని అంతటా అది సొంత డెసిషన్ తీసుకొని ఎటు తిరగాలి, ఎంత స్పీడ్ వెళ్ళాలి ఇలా డిసైడ్ అవుతూ అదే ట్రావెల్ చేస్తూ ఉంటది ఓన్ డెసిషన్ తో. వీడియో గేమ్ లాగా లేకపోతే జాయ్ స్టిక్స్ ఏవో కంట్రోల్ చేస్తూ అలా రేసులో తిప్పడం అట్లాంటివి ఉండదు. అక్కడ కూర్చొని గేమ్ స్టార్ట్ అయ్యే ముందు దాకా ఏదన్నా ప్రోగ్రామ్ లో కోడ్లు ఏదన్నా రాసుకోవచ్చు. స్టార్ట్ అయ్యాక ఇంకా అదే ఆటోమేటిక్ గా రౌండ్ రౌండ్ దిగుతుంది. ఎవడు ఏ బాగా డెవలప్ చేస్తుంటే వాళ్ళు ఫస్ట్ వస్తుంది. ఈ టెక్నాలజీ విని ఆనందపడాలో లేకపోతే డే బై డే ఏ మనుషుల్ని ఊడ్చిపడేస్తుంది అని ఆలోచించాలో నాకైతే తెలియదు. మీకేమని తెలిస్తే చెప్పండి. ఫ్రెండ్స్, మీకు అడ్వర్టైజింగ్ తెలుసుగా, మనకు కాకపోతే ఇంకెవరికి తెలిసిద్ది లేండి. ఆ తీసినోడికి కూడా తెలియదు యాడ్ల గురించి, మనకు అంత డీటెయిల్డ్ గా తెలుస్తాయి. అన్ని సార్లు చూస్తుంటాం మనం. అయితే ఇప్పుడు ఈ కోక్ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ అడ్వర్టైజ్మెంటే జీవితమే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి. ఇలాగ 2016 ఏడాదిలో వీళ్ళు బ్రెజిల్ లో కోక్ అడ్వర్టైజ్మెంట్లు బాగా చేసి బాగా పాపులర్ చేసి పడేద్దాం, వీళ్ళు ఇంకా మంచినీళ్ళు కూడా తాగకూడదు, కోకే తాగాలన్నంత రేంజ్ లో స్ట్రాంగ్ గా అడ్వర్టైజింగ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయి ఉన్నారు. సో ప్లాన్లు వేసుకోవడం మొదలు పెట్టారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు, అద్భుతమైన ప్లాన్లు చెప్తున్నారు. అసలు జనాలకు రోడ్డే కనిపించకూడదు మన కోక్ అడ్వర్టైజ్మెంట్లు తప్ప, కావాలంటే రోడ్డుకి అడ్డంగా బిల్ బోర్డులు కట్టేద్దాం, ఎవరి మీద పడి పోతే పోయారు, మనకే ఇంకా పాపులారిటీ వచ్చింది, వాళ్ళు పోయారు దీని వల్లే అని ఇట్లాంటి ఏదో బొక్క చాలాలన్నీ ఇస్తూ ఉన్నారు. అన్ని ఐడియాలు రెగ్యులర్ గానే ఉన్నాయి. సో ఈ కంపెనీ వాళ్ళు ఇట్టగా అది ఇంకా ఎన్ని రోజులని ఈ ఎదో కబులు చెప్పుకుంటూ ఎదవాడలేస్తాం, ఏదైనా కొత్తగా ఆలోచిద్దాం అని బ్రెజిల్ మొత్తం తిరగడం మొదలు పెట్టారు. ఈ జనాలకి ఎక్కువగా ఏం నచ్చుతుంది అని చూసారు. ఎక్కడికి పోయినా జనాలు ఎక్కువగా చూస్తుంది వింటుంది మ్యూజిక్, ఎక్కడ పోయినా అదే నచ్చింది అనుకోండి అందరికి. బ్రెజిల్ కూడా మ్యూజిక్ బేభత్సమైన ఫేమస్, జనాలందరూ ప్రతి దానిలో మ్యూజిక్ ఎదుక్కుంటా ఉన్నది. దాని తర్వాత ఇంకా కోకోళ్ళు ముందా సోడాలు తయారు చేయడం ఆపండి, అవన్నీ తయారు చేద్దాం, ముందుగా వెళ్ళి మ్యూజిక్ స్టూడియోస్ వాటిని స్టార్ట్ చేయండి అని వాళ్ళ టీమ్ తో చెప్పించి మ్యూజిక్ స్టూడియోలు పెట్టి పడేసారు. వరుసగా పెద్ద పెద్ద పాపులర్ సింగర్స్, యాక్టర్స్ ప్రతి ఒక్కరిని హైర్ చేసుకోవడం, మ్యూజిక్ ఫెస్టివల్ పెట్టడం, పాటలు పాడించడం, ఆల్బమ్స్ రిలీజ్ చేయించడం, తెగ చేసి పడేసారు. అంటే హెవీగా అన్ని చూస్తారు. కాకపోతే ఎవడ మొహం మీద చూసినా, యాక్టర్లు వచ్చినా, మ్యూజిక్ వాళ్ళు వచ్చినా, సింగర్లు వచ్చినా అందరి మొహాల మీద డ్రెస్సుల మీద కోక్ అనే రాసి ఉంటది. కోక్ అనే ఉంటది, మ్యూజిక్ ఏడ మూల ఉంటది. కాకపోతే మ్యూజిక్ సాంగ్స్ అంతా బాగా హిట్ అయ్యే, బాగా డబ్బులు ఇచ్చి చేయించుకున్నారు. దెబ్బతో కోక్ బాగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత ఇండియాలో కూడా బీభత్సంగా జరిగిందిలేండి. కోక్ స్టూడియోస్ బాగా ఫేమస్ ఇండియాలో కూడా. అల్లు అర్జున్ తో యాడ్ కూడా చూసుంటారుగా, ఆ సౌత్ కొరియాలో ఉన్న తీసుకొచ్చి డాన్స్ కూడా వేసిల్లా. సో ఇప్పుడు అంతా మ్యూజిక్ మీద డిపెండ్ అయింది ఎక్కువ. అది నిజానికి మనం అంత పెద్దగా గమనించాం కానీ మనం చూసే దాంట్లో ప్రతి దాంట్లో ఆల్మోస్ట్ అది ఒక యాడే అయి ఉంటది, ఏదో ప్రమోషనే అయి ఉంటది. నిజానికి మనం ఎక్కువ కంటెంట్ లేని చోట్ల అన్ని యాడ్లే చూస్తున్నాం. ఇది ఫ్యాక్ట్, ఇదే మెయిన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఏమంటావు, నిజమా కదా? కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, బొమ్మలంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందమైన బొమ్మలంటే అమ్మాయిలందరికీ ఇష్టం. దరిద్రమైన భయంకరమైన బొమ్మ, అందులో దయ్యం ఉంటది అంటే అబ్బాయిలందరికీ ఇష్టం. అలాంటి ఒక దయ్యం బొమ్మ గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ బొమ్మ ఉందే, ఇది 115 సంవత్సరాల కంటే పాతదని చెప్పేముంది కానీ నిజంగానే అన్ని సంవత్సరాల పాత బొమ్మ ఇది. ప్రస్తుతానికి ఇది ఫ్లోరిడాలో మార్టెల్లా మ్యూజియం అని చెప్పి మ్యూజియం ఉంది, అందులో దాచిపెట్టి ఉంచారు. మొత్తం అద్దాలు పెట్టేసి అడ్డంగా పెట్టి ఉంచారు. మరి దీని వెనకాల 100 సంవత్సరాలు జరిగినప్పుడు వెనకాల ఏదో స్టోరీలు బాగానే ఉండాలి కదా, బాగానే ఉన్నాయి కూడా. ఆ టైంలో ఉన్నోళ్ళు అంటే ఈ బొమ్మ ఉన్న టైంలో బతికిన వాళ్ళు దీంట్లో ఎటువంటి ఇన్సిడెంట్లు ఫేస్ చేశారు వాటన్నిటిని చెప్పారు. బుక్ కూడా రాసి ఉంటది, మ్యూజియం లో ఉంటది. చాలా సంవత్సరాల క్రితం జీన్ అనే ఓ పిల్లోడు ఉండేవాడు. ఆ పిల్లోడికి ఈ బొమ్మ గిఫ్ట్ గా వచ్చింది. ఇది ఒక హ్యాండ్ మేడ్ డాల్ అనమాట, చేతితో తయారు చేశారు. అప్పట్లో మిషన్లు ఆడున్నాయి కానీ పిల్లోడి గురించి తెలిసిందే కదా, పిల్ల బచ్చ వేషాలు ఉంటాయి కాబట్టి ఆ బొమ్మకి పేరు పెట్టుకున్నాడు, ఆడుకుంటూ ఉన్నాడు. అలసిపోయి నైట్ తిని పడుకో ఉంటే అర్ధరాత్రి వాడి గదిలోంచి కొవ్వని కేక పెట్టి లేచాడు. ఎందుకంటే వాడు బెడ్ మీద వీడికే తెలియకుండా బొమ్మ వచ్చి కూర్చో ఉందంట. వాళ్ళ అమ్మ వెంటనే లేచి అర్ధరాత్రి అయితే జాలిడితో ఎదవగాలని చెప్పి లేచి ఆడికి వెళ్తుంది. తెలిసిందే కదా, అందరికి సపరేట్ గదులు ఉంటాయి. మమ్మీకి ఒక గది, డాడీకి ఒక గది, పిల్లోడికి ఒక గది, బొమ్మ కూడా ఒక గది. మమ్మీ వెంటనే అక్కడికి వెళ్ళి వచ్చి చూసేటప్పటికి మొత్తం గది అంతా గజ్జిగా ఉంటది. అక్కడ ఉన్న కుర్చీలు, అలమారాలు అన్ని అటు ఇటు పడిపోయి ఉన్నాయి. చూస్తేనేమో కొడుకు ఏడుస్తా ఉన్నాడు, బొమ్మ ఈ విధంగా చేసిందని చెప్పి. అప్పటి నుంచి బొడ్డోడు ఇంకా ప్రతిదానికి ఏం జరిగిన ఇంట్లో ఇది పగిలిపోయింది, ఏదో ఇరిగిపోయింది అని నడమాకుండా అంతా బొమ్మగాడే చేశాడు అని చెప్పి మొదలు పెట్టాడు. యథాభావ వ్యాక్షన్ చేస్తున్నాడని అర్థమైంది. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ ఇంకోసారి అపంశోభం ఎదుగుని ఆ బొమ్మని పెద్ద దాంట్లో ఎదిగించాలని ట్రై చేస్తే మూది బాలు కొడతా అని చెప్పారు. ఇంకా తర్వాత నుంచి ఇంట్లో వింత శబ్దాలు రావడం, ఎప్పుడైనా బంధువులు వచ్చాయనుకోండి, బంధువులు కూడా బొమ్మ ఏంటి అట్టగదులుతుందని చెప్పి భయపడి పారిపోవడం, పిల్లోడు ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు ఆ బొమ్మతో పాటు మాట్లాడడం, బొమ్మ కూడా ఏదో వింత సౌండ్లతో రిప్లై ఇవ్వడం, ఇలా జరుగుతూ పోయాయి. ఆ బొమ్మ అంటే అందరికి ఇంకా భయం వేసేయడం వల్ల ఎవరు ఏం చేయలేదు. ఖచ్చితంగా పిల్ల బచ్చాగడే ఎదవేషాలు వేస్తున్నాడు అని అసలు వాళ్ళు పట్టించుకోలే. కొన్ని రోజులు పిల్లోడు పెద్దోడు అయిపోయాడు, బొమ్మ ఎత్తపోయి అటక మీద పడేసాడు. సంవత్సరాలు గడుస్తూ పోయి 1970, 80 అలా టైం వచ్చేసింది. మనోడు పెద్దోడైపోయి ముసలోడైపోయి పోయాడు కూడా.
కూడా. ఇంకా ఆ బొమ్మ అలాగే అటక మీదే ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లోకి ఇంకొక ఫ్యామిలీ వచ్చింది. వచ్చి రాగానే ఇంట్లో ఉన్న బుడ్డపిల్ల డైరెక్ట్ గా అటక మీదకి ఎక్కేసి ఓ డబ్బా కింద పడేసింది. చూస్తే దాని లోపల మన బొమ్మగాడు ఉన్నాడు. ఆ బొమ్మను పట్టుకోగానే పాప బే నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏమైందంటే ఆ బొమ్మను తంతండి కొడుతుంది అని చెప్పి అరుస్తుంది. ఆ పేరెంట్స్ ఏమో దీనికి రోజుకి ఇమాజినేషన్ ఎక్కువ అయిపోయింది, బొమ్మ మీద నెట్టేస్తుందని చెప్పి వదిలేసేది. కానీ ఆ తర్వాత ఈ పేరెంట్స్ కూడా ఆ బొమ్మ ఎక్కడ పెడితే అక్కడ ఉండట్లేదు, ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళిపోతుంది అని గమనించేది. ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళు కూడా అదే బొమ్మ మూవ్ అవుతుంది, దాని కళ్ళు చేంజ్ అవుతూ ఉన్నాయని చెప్పి అర్థం అవుతుంది వాళ్ళకి. ముందు ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ధైర్యం ఎక్కువ, వీళ్ళకి అంత లేదు. సో వెంటనే ఎత్తపోయి ఆ మ్యూజియం వాళ్ళకి ఇచ్చేసి ఇదేదో 100 సంవత్సరాల పాతదంట, చుక్కలతో పాటు బొక్కలని చూపిస్తుంది, మాకొద్దు మీరే ఉంచుకోండి అని చెప్పి డొనేట్ చేసి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు దాకా జరిగిందో లేదో నాకైతే తెలీదు. లోకల్స్ అక్కడ ఉన్న వాళ్ళంతా దాని గురించి అయితే అదే మాట్లాడుతూ ఉంటది. ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళు మ్యూజియం లో కూడా అదే రాసి ఉంటది. అయితే ఈ బొమ్మని ఫస్ట్ టైం అయితే మనోడు గిఫ్ట్ గా వచ్చిందని చెప్పాను కదా, ఇచ్చింది ఎవరంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక ఆవిడ ఇచ్చింది. ఆవిడ్ని వాళ్ళ ఓనర్ ఎప్పుడు పిచ్చిగా తిడుతూ ఉండేవాళ్ళంట. దాంతో ఆవిడ కోపం వచ్చేసి బొమ్మ మీద చేతబడి చేసేసి ఆ బొమ్మ పిల్లోడికి ఇచ్చిందని చెప్పి జనాలు చెప్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే మ్యూజియం లో ఉంది. అప్పుడప్పుడు జనాలు వచ్చి దాన్ని అడగకుండా సెల్ఫీలు తీసుకుని పోతా ఉంటారు. చూద్దాం, కుదిరితే ఎప్పుడన్నా పోయి ఇంటికి ఎత్తకొచ్చేద్దాం. ఏమంటారు కామెంట్స్ చెప్పండి. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. బాగా నచ్చుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.